తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినమున మన యొక్క పాఠం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే ఏమిటి? ఈ ప్రార్థన వాస్తవంగా ఎవరు చేయాలి? ఎలాగ చేయాలి? అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు చదవటానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ప్రార్థన అనంటే మనము దేవునితో మాట్లాడే విధానం. మనం దేవునికి చేసేటువంటి విజ్ఞప్తి. మనం దేవునికి చేసేటువంటి యాచనలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రార్థనని మనం ఎప్పుడు చేయాలి? లేదా ఎవరు చేయాలి? అనేటువంటి విషయానికి వస్తే ఈరోజు ఆ యొక్క ప్రార్థన అనేక విధాలుగా తప్పైనటువంటి విధానంలో మరి చేసేటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. కానీ ఎక్కడైనా సరే ఎవరు ప్రార్థన చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. అంటే ఎక్కడ పోయినప్పటికి కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారు ఎవరు అని అంటే పురుషులు అని చెప్తున్నాడు. అది సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇంక ఏ స్థలంలో కానీ అక్కడ స్త్రీలు పురుషులు ఉన్న చోట ప్రార్థన చేయవలసినటువంటి వారు ఎవరు? పురుషులు మాత్రమే. తర్వాత అక్కడ ఇంకో పాయింట్ చెప్పబడి ఉన్నది. పవిత్రమైన చేతులెత్తి అని అన్నాడు. అంటే ఇలాగూ చేతులెత్తి ప్రార్థన చేయాలి అని చెప్పి కొంతమంది చేస్తున్నారు. ఇక్కడ భూ సంబంధమైన చేతులు ఎత్తడానికి గురించి కాదు మాట్లాడు. చేతులు పవిత్రంగా ఉండటం అంటే ఏంటి? చేతులు శుభ్రంగా షాంపూ వేసి కడుక్కొని సోప్ వేసి కడుక్కుంటే శుభ్రంగా ఉంటాయని అర్థమా అంటే కాదు. అక్కడ ఏంటంటే పవిత్రమైన చేతులు అని అంటే ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయమైనటువంటి పరిశుద్ధతను తెలియజేస్తుంది తప్ప ఆ వ్యక్తి నిజంగా శుభ్రంగా చేతులు కడుక్కున్నాడు అనేటువంటి భావన కానే కాదు. అయితే ఇప్పుడు మన కుటుంబంలో ప్రార్థన చేయాలి. మనం ఉంటాము, మన పిల్లలు ఉంటారు, మన యొక్క సాటి అయిన సహాయం భార్య ఉంటుంది. ఎవరు ప్రార్థన చేయాలి అని అంటే అనేక మంది ఏం చేస్తుంటారు అని అంటే ఆ స్త్రీలతో ప్రార్థన చేస్తుంటారు. ఈ మధ్య నేను ఒక స్థలానికి వెళ్ళాను. ఒక పాస్టర్ వచ్చారు, ఇద్దరు వచ్చారు. వచ్చి ఏం చేశారంటే ఇక ఆ పాస్టర్ ఏం చేశారంటే ఇద్దరు కలిసి మంచి డ్రెస్ అప్ అయి వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ పాస్టర్ ప్రార్థన చేయి అంటున్నాడు. అక్కడ అంతమంది మేము నిలబడ్డాము. వాళ్ళంతటి వాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు ఉన్నారు. తర్వాత ఒక క్రమంగా జరుగుతున్న ప్రోగ్రామ్ అనేటువంటి భావన లేదు వాళ్ళకి. అమ్మ ప్రార్థన చేయంటున్నాడు. అంటే స్త్రీలు పురుషుల స్థలంలో ప్రార్థన చేయటం అర్హులా అంటే అది వేరే సబ్జెక్టుగా వస్తుంది. దీని చిత్తమైన తర్వాత మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రార్థన చేయవలసినటువంటి వాళ్ళు ఎవరు? ప్రతి స్థలమందు, అది ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇంకెక్కడైనా సరే ప్రతి స్థలంలో ప్రార్థన చేయవలసినటువంటి వారు ఎవరు అంటే పురుషులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం వచ్చినప్పుడు. అయితే మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి? లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ప్రభు మనకు ఒక ఉదాహరణ ఇచ్చాడు. వారు విసుకక అంటే దేవుని పిల్లలు విసుకక నిత్యము ప్రార్థన చేసి ఉండవాలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఎప్పుడు ప్రార్థన చేయాలి? మనం ఎల్లప్పుడూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిత్యము అంటే విసుకకుండా నిత్యము ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది అనే దానికోసం ఈ యొక్క ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంలో ఆయన జనరల్ గా చెప్తున్నటువంటి అంశం ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, ఆ తర్వాత ఒక పేద విధురాలు అక్కడ ఉన్నది.
ఆ యొక్క పేద విధవరాలికి ఏ విషయంలో న్యాయం కావాలి? తన యొక్క ఆస్తి విషయంలో ఆమె కొంత తన ప్రతివాదితో సమస్య వచ్చింది. అప్పుడు ఆ కార్యాన్ని తీర్పు తీర్చడం కోసం ఎవరి దగ్గరికి పోతుందంటే ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే దేవునికి భయపడేవాడు కాదు, మనుషులకి భయపడేవాడు కాదు. కాబట్టి అలాంటి వాడు ఈ యొక్క స్త్రీ నిత్యము పోయి అతన్ని బ్రతిమలాడుచున్నందువలన, నిత్యము పోయి అతని యొక్క సహాయాన్ని కోరుతున్నందువలన ఒకరోజు ఏం చేశాడు అతను అంటే ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అన్నటువంటి విషయము 5వ వచనం చెప్తున్నాడు. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్టుగా ఆమెకు న్యాయం తీర్పులని తనలో తాను అనుకున్నాను. అంటే పాయింట్ ఏంటంటే ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మరి ఆ యొక్క విధవరాలకి తీర్పు తీర్చు కోసం ముందుకు వచ్చాడు. జనరల్ గా విధవరాళ్ళు అని అంటే సమాజంలో వాళ్ళకి మగ దిక్కు ఉండదు. ప్రతి వ్యక్తికి ఆమె సులకరంగా కనబడుతున్నది. అలాంటిది ఈ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇంకా మరి హేళనగాను చులకంగానే ఉంటుంది. అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చేశాడు? ఆ యొక్క స్త్రీకి న్యాయం తీర్చడానికి ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి దేవునికి చేసే ప్రార్థన ఒకసారి 2 సార్లు చేసి మనం విడిచిపెట్టినట్లయితే మన కార్యాలు నెరవేరుతాయా అంటే కాదు. దేవుడు స్పందించేంత వరకు మనం ఏం చేయాలంటే మనం దేవుని అడుగుతూనే ఉండాలి. చూడండి, అక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. 7వ వచనంలో తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రంలో తన గురించి మొరపెట్టుకుంటుండగా దేవుడు వారికి న్యాయం తీర్చడా? అంటే దేవుడు మనకి న్యాయం తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే కదా దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడై ఉన్నాడని చెప్పి ప్రభు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ప్రార్థన ఎలా చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో పోయి దేవుడు మనకి ఆ యొక్క ఈవులు ఇచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చూస్తున్నాం. అయితే ఆది సంఘంలో మనం చూసినట్లయితే వారి యొక్క ప్రార్థనలు ఎలాగున్నాయంటే దేవుడు వారి యొక్క ప్రార్థనలు ఆలకించి వారికి ఆ కార్యాలు నెరవేర్చేంత వరకు ఎఫెక్టివ్ గా ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆది సంఘంలో అపోస్తుల కార్యం 2:42 మనం చూస్తాం. ఆ యొక్క మొదటి సంఘం ఆది సంఘం ఏ విధంగా ఉంది? వారు అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయట్లోను ఎలాగున్నారంటే ఎడతెక్క ఉన్నారు. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో చాలా ఆసక్తికరమైనటువంటి వాళ్ళుగా మరి విడవక ప్రార్థన చేసినటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనం చూస్తున్నాం. తర్వాత అదే అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో వారి యొక్క ప్రార్థనకి ఏ విధమైన స్పందన వచ్చిందో చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. రైట్. ఆది సంఘంలో వారు చేసినట్టు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి వారు ప్రార్థన చేయగానే వారు కూర్చున్న ఇల్లు లేదా కూర్చున్న చోటు కంపించను. అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించిరి. అపోస్తలుల 10వ అధ్యాయంలో చూస్తాం. కొర్నేలి ఒక అన్యజనుడే కొర్నేలి దేవునికి ప్రార్థన చేశాడు. వారు ఎలాంటి కుటుంబము అనే విషయాన్ని మనం చూసినట్లయితే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కుటుంబం అని చెప్పి మనం చూస్తున్నాం. అతను విడవగా దాన ధర్మాలు చేస్తూ దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి ప్రార్థన చేయగానే అతని యొక్క ప్రార్థన ఎక్కడ పోయింది? పరలోకానికి పోయింది అని చెప్పి మనం చూస్తున్నాం. పరలోకం నుంచి దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించాడు అనేటువంటిది మనం లేఖనాలు చూస్తున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటామంటే ప్రార్థన కానీ ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం,
తర్వాత ఆ కార్యాలు మనకు రావట్లేదు అనగానే మనం ఏం చేస్తుంటే దాన్ని వదిలేస్తుంటాం, మానేస్తుంటాం, చేయటం మానేస్తాం. కానీ అలా కాదు. ప్రార్థన అనేది ఎల్లప్పుడూ దేవునికి మనకున్నటువంటి ఒక అవినాభావ బంధము లేదా ఒక సంబంధం కలిగినటువంటి కార్యం కనుక ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యేసుక్రీస్తు కూడా చూడండి, యేసుక్రీస్తు కూడా మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడా లేదో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు చూసినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడే. దేవుని కుమారుడే ఉన్నందువలన ఆయనకి శ్రమలు పొందాల్సినటువంటి అవసరం లేకుండా పోయిందా? ఆయన ప్రార్థన చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం లేకుండా పోయిందా అంటే ఖచ్చితంగా అది కాదు అనే విషయం చూస్తున్నాం. ఆయన దేవుని కుమారుడై ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? తను ఎవరైతే రక్షింప సమర్థుడై ఉన్నారో, ఎవరైతే తను రక్షించగలవారై ఉన్నారో వారికి ఏం చేశాడు? ఆయన ప్రార్థనలు యాచనలు సమర్పించి దేవుని భయభక్తులు కలిగి ఉన్నందువలనే అంగీకరించబడి ఉన్నాడు. అప్పుడు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన ఉంది. అప్పుడు దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన అంటే ఏంటి? దేవునికి అంగీకారమైన ప్రార్థన అంటే ఏంటి? మనం చూస్తుంటాం సమాజంలో మనం అనేకమైనటువంటి లోపాలు సమస్యలు కలిగినటువంటి మనం, లేదా కుటుంబంలో కూడా అనేకమైన సమస్యలు కలిగినట్టు మనం ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? మనం అక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానంలో ఒక విషయాన్ని చూడొచ్చు. ఒకానొక సందర్భంలో ప్రార్థన చేయటకు ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చారు. వాళ్ళు ఒకడు సుంకరి, రెండో వాడు పరిసయ్యుడు. పరిసయ్యుడు ఏ విధమైన ప్రార్థన చేశాడు? దేవా, నేను ఆ యొక్క వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా 10వ భాగం అంతట్లో నేను నా యొక్క సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను, ఈ దొంగల వల్ల లేను, దోచుకునే వారి వల్ల లేను అని చెప్పి తనలో తాను హెచ్చించుకున్నాడు. అతని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడా అంటే అక్కడ కింద మనం చూసినట్లయితే అతని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. మరి ఎవరి యొక్క ప్రార్థన అంగీకరించాడంటే ఎవరైతే తను తగ్గించుకున్నారో వారి యొక్క ప్రార్థన అంగీకరించినట్లుగా అక్కడ సుంకర యొక్క ప్రార్థనలో మనం మాదిరి చూడొచ్చు. సుంకర ఏ విధంగా ప్రార్థన చేశాడు? ఏమనంటే ఆకాశం వైపు కళ్ళెత్తుకైనా ఆయనకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, తండ్రి పాపిని నన్ను కరుణించమని చెప్పి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నేను ఎందుకు ఆ యొక్క అంశాన్ని లేవనెత్తానంటే, మనం చేసే ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉండాలంటే దేవుడికి ఇష్టానుసారమైనటువంటి తగ్గింపుతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు భక్తిహీనుల యొక్క ప్రార్థనని, పాపుల యొక్క ప్రార్థన అంగీకరిస్తాడా? ఖచ్చితంగా లేదు. మనం యేసుక్రీస్తు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు ఆ గుడ్డివాడు మాట్లాడిన సందర్భం మనం వింటాం. యోహాను సువార్త 9వ అధ్యాయం, పాపులు మనల్ని దేవుడు ఆలకించాలని నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి దేవుడు ఎవరి యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు అంటే దేవుని యొక్క నీతిమంతులైనటువంటి వారి యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు అనే విషయము మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క ప్రార్థనలు మనం ఎలా చేస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడనే విషయాన్ని మనం చూసిన తర్వాత అసలు ఎవరెవరి కోసం మనం ప్రార్థన చేయాలి ఒకసారి చూద్దాం. ఆ యొక్క వచనాన్ని ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి? మొదటి తిమోతి 2వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుదామండి. చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మనం మనుషులందరి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనుషుల్లో నా యొక్క పక్కన పొరుగువారైన శత్రువులు ఉంటే ఏంటి? వారి కోసం కూడా ప్రార్థన చేయాలనా? ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు చెప్తాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 45వ వచనం చెప్తాడు,
నీ శత్రువుల కోసం ప్రార్థన చేయము అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. రెండవది రాజుల కోసం, అంటే మన మీద పరిపాలన చేస్తున్న రాజుల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. రెండోది మన మీద మరి అధికారం కలిగిన వారి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ విధంగా చేసినప్పుడు అది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి కార్యంగా దేవుడు చూస్తున్నాడు. 3వ వచనంలో రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, స్థుతులను చేయవాలని హెచ్చరించున్నాను. అంటే మనం ప్రార్థనలో కేవలం మన కోసం, మన కుటుంబం కోసం, లేదా మన యొక్క క్షేమం కోసం మాత్రమే ప్రార్థన కాదు. మన ప్రార్థనలో మన పక్కన ఉన్నటువంటి వారి కోసము, మన శత్రువుల కోసము, మనల్ని హింసించే వారి కోసము, ఈ దేశాన్ని పాలించే రాజుల కోసము, మన పైన అధికారుల కోసము, మన కుటుంబం కోసము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? ఖచ్చితంగా అంగీకరిస్తాడు. మనం దేవుడిని ప్రార్థన చేసేటప్పుడు మనము విశ్వాసంతో చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకు తెలుసు. మనం చేసే ప్రార్థన ఒకవేళ సందేహంతో చేసినట్లయితే దేవుడు అంగీకరిస్తాడా? ఖచ్చితంగా దేవుడు అంగీకరించడు. మనము అది పొందాము అనే ఒక భావనతో మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనను అంగీకరిస్తున్నాడు. కనుక పాత నిబంధనలో కొన్ని ప్రార్థన చేసి సాధించుకున్నటువంటి కొంతమంది కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ప్రత్యేకంగా మనకు ప్రసిద్ధి చెందినటువంటి కార్యాలు కొన్నింటిని చూద్దాం. ఆ యొక్క కార్యంలో ఒకటి ఏంటంటే సమూయేలు గ్రంథంలో హన్నా. ఇప్పుడు స్త్రీలు ప్రార్థన చేయకూడదా అని అన్నప్పుడు ఆమె ఇండివిజువల్ గా ఉండి ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అక్కడ. కాబట్టి ఆమె చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడా? ఖచ్చితంగా అంగీకరించాడు. ఆమె ఏ విధమైన పరిస్థితిలో ఉన్నది? ఆమె యొక్క గర్భాన్ని దేవుడు మూసేశాడు. గుడ్రాలుగా ఉన్నది. గుడ్రాలుగా ఉన్నటువంటి ఆమెకి కుమారులు లేకపోయేసరికి దేవుని సన్నిధానానికి శిలువకు పోయి దేవుని సన్నిధానంలో ఏ విధంగా మొరపెడుతున్నది? ఏముంటుంది? తండ్రి, నీవు నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడలా. ఒకసారి 1 సమూయేలు 1వ అధ్యాయం పోదాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చూసినట్లయితే ఆమె షిలోహులో దేవుని మందిరంలో ఆ యొక్క దేవుని యొక్క మందిరం స్తంభం దగ్గర కూర్చొని ఈ విధంగా మాట్లాడుతున్నది. 10వ వచనం, బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరం కత్తి అన్నింటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటినో నేను వారిని యెహోవానగు నీకు అప్పగించనని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి ఉండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈమె చేసినటువంటి ప్రార్థన ఏ విధమైనటువంటి ప్రార్థన? మనం చూసినట్లయితే ఏలి ప్రార్థన చేస్తాడు. ఏలియా ప్రార్థన చేస్తాడు. అక్కడ 3.5 సంవత్సరాలు వర్షం కురవకున్నట్లుగా ప్రార్థన చేస్తాడు. మరలా యొక్క 3.5 సంవత్సరాలు తర్వాత వర్షం కురిచినట్లుగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సాధారణమైన ఒక మంచి మనిషే, నీలాంటి నాలాంటి ఒక మనిషే. మరి అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా? మనం ఈ యొక్క పాయింట్ చేసిన తర్వాత మళ్ళా అక్కడ పోదాం. చూడండి, ఈ యొక్క హన్నా ఏ విధమైన ప్రార్థన చేస్తున్నది? తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వేదనను, ఆ యొక్క బాధని దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తున్నది. ఏముంటుందంటే, నీ సేవకురాలు నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూసి, అంటే ఆమెకి ఆ సందర్భంలో సమాజంలో అవమానం ఉన్నది. తన సాటి అనేటువంటి మరొక, అంటే చవితి అంటారు, లేకపోతే పెనిన్నా అనేటువంటి స్త్రీ ఉంది కదా, మరొక భార్య, అంటే ఎల్కానాకి. ఆ యొక్క భార్య ఏం చేస్తుందంటే ఏమైనా అపహాసం చేస్తున్నది. ఈ విధంగా అనేకమైనటువంటి అవమానాలు భరిస్తున్నట్టు ఆమె తన యొక్క బాధని దేవుని సన్నిధానానికి పోయి మరి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడా? ఇక్కడ
ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ముందటికి ఈ పాటికల్లా నీకు ఒక కుమారుడిని ఇస్తానని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవుడు మరలా ఆమెకి సమూయేలు అనేటువంటి ఒక కుమారుడిని ఇచ్చి ఆ కుమారుడిని దేవుని కోసం ఆమె ప్రతిష్ఠించబడగలిగినట్లుగా ఆమె తన ప్రార్థనలో విజ్ఞాపన చేసినది. కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించాడు. అదేవిధంగా మన యొక్క ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలంటే మనము ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలి? చూడండి, యాకోబు పత్రికలో ఒకసారి చూద్దాము. ఏలియా ఏ విధమైన ప్రార్థన చేస్తాడో చూద్దాం. 14వ వచనం, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయవలను. దీని మీద మీకు కొంత ప్రశ్న ఉండొచ్చు బహుశా. ఈరోజు సంఘ పెద్దలకి మరి నూనె రాసి అతని నిమిత్తము నూనె రాసి ప్రార్థన చేయాలని చెప్పి అనేక మంది అనుకుంటుంటారు. ఈ కాలంలో సంఘ పెద్దలకు ఇవ్వబడేటువంటి ఆజ్ఞ ఇప్పుడు నీకు నాకు లేదు. ఈరోజు వాస్తవంగా లేఖనానుసారమైన సంఘ పెద్దలు ఎక్కడ లేరు. ఒకవేళ ఉన్ననో కూడా నూనె రాసి ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పలేదు. కనుక ఇప్పుడు ఈ తర్వాత 15వ వచనంలో పాయింట్, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఇప్పుడు అక్కడ హన్నా చేసిన ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, కొన్నేరు చేసినటువంటి ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. అక్కడ విధవరాలు న్యాయం తీర్చమని చెప్పి ఆ యొక్క న్యాయస్థులైన న్యాయాధిపతి కోరే కూడా విశ్వాస సహితమైనటువంటి కార్యమే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతను పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అంటే ఇది ఈ ప్రార్థన ఈ యొక్క పాపం ఏంటి? ఇది ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలుగా మనం చూస్తున్నాం. అతను పాపం చేస్తే అతను స్వస్థ పొందుతాడు అంటున్నాడు. అంటే నిజమైనటువంటి భూ సంబంధమైన రోగం గురించి మాట్లాడిన సందర్భంగా నాకు అనిపించట్లేదు. తర్వాత ఏలియాని గురించి మాట్లాడుతున్నాడు 17-18 వచనాల్లో. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షము రాలేదు. ఆ యొక్క సందర్భాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకున్నట్లయితే, ఆహాబు యెజెబెలు పరిపాలన చేస్తున్నటువంటి కాలం అది. ఇశ్రాయేలులో దేవుని యొక్క ప్రవక్తలందరినీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు. దేవుని యొక్క ప్రజలందరినీ కూడా విగ్రహాల వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క పరిస్థితుల్లో ఏలియా మాత్రమే దైవజనుడిగా ఉన్నాడు. ఏలియాను కూడా చంపాలని చూస్తున్నప్పుడు కీరోతు వాగి దగ్గర ఆయన మరి ఆ యొక్క బనసందులో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఆయన దేవునికి సన్నిధానానికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ దేశంలో కీడు ఉన్నది, ఈ దేశం చెడిపోయినది, కాబట్టి ఈ దేశంలో వర్షం కురవకున్నట్లుగా నువ్వు మరి ఆప్ చేయని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? వర్షం భూమి మీద పడకున్నట్టుగా దేవుడు 3 సంవత్సరాలు అక్కడ మరి వర్షాన్ని ఆఫ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక సాధారణమైన మనుషుడే. తర్వాత మరలా అతను ప్రార్థన చేయగా ఏం జరిగింది? మరలా అతను ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలమిచ్చను అని చెప్పి అంటున్నాడు. అంటే ఇది ఏ విధమైన ప్రార్థన? ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన. దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థన అంగీకరిస్తున్నాడా? ఖచ్చితంగా మనం చూస్తున్నాం, అంగీకరిస్తున్నాడు అనే విషయం చూస్తున్నాం. తర్వాత యేసుక్రీస్తు కూడా అనేక సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడు మరి ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో నీతిమంతుల యొక్క ప్రార్థన కూడా అంగీకరించడు. అందుకని వారు నీతిమంతులు కాదని చెప్పడానికి అవకాశం ఉన్నదా? లేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని చిత్తం కాకపోతే నీతిమంతులు ప్రార్థన చేసినో దేవుడు ఏం చేయడు? అంగీకరించడు. ఎందుకు నేను ఆ విషయాన్ని చెప్తున్నానంటే, ఆయన శిలువలో వేలాడుతున్నాడు. అంటే శిలువలో వేలాడక ముందుగా తండ్రి మీ చిత్తం అయితే ఈ గిన్నెను నా ఎదురు నుంచి తీసివేయమంటాడు. అంటే దేవుని చిత్తం ఏం కాదు, ఆ గిన్నెను తీసివేయటం అనేది దేవుని చిత్తం కాదనే విషయం అక్కడ లూకా సువార్తలో మనం చదువుతాం. అంటే ఆయన శిలువలో చంపడాలని, ఆయన శిలువలో వేలాడదీయబడి చంపబడాలని దేవుని చిత్తం కనుక మరి యేసుక్రీస్తు నీతిమంతుడే. అయినా కానీ నీతిమంతుడి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు? అక్కడ అంగీకరించలేదు. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించలేదని అనే దాన్ని బట్టి మనం నీతిమంతులు కాకుండా పోతాం అనేది కూడా కాదు.
దేవుని చిత్తమైతేనే దేవుడు తన యొక్క ప్రార్థనని, మనుషుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏలియా ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తి. నీతిమంతుని యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు? 3 సంవత్సరాలు, అక్కడ 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేశాడు. మరలా ప్రార్థన చేయక ఏం జరిగింది? మరలా దేవుడు భూమి మీదకి వర్షం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇంకా మనం వెనక్కిపోతే పాత నిబంధనలు యెహోషువ గురించి మనం చూస్తున్నాం. యెహోషువ ప్రార్థన చేయక ఏమైంది? సూర్యుడు అయ్యారంలో నిలిచిపోయాడు, చంద్రుడు మరి నిలిచిపోయాడు అని చెప్పి మనం చూస్తున్నాం. తర్వాత మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దేవుడు అరణ్యంలో మన్నాను ఇచ్చాడు. చూసారా? అంటే ఈ విధమైన ఎఫెక్టివ్ ప్రార్థనలు మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో చూడొచ్చు. కనుక ఈ రోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి అనే విషయాల్ని పోయిన తరగతిలో మనం చూసాం. ఏది పడితే అది వ్యర్థమైనటువంటి మాటల చేత మనం ఉచ్చరించవలసిన అవసరం లేదు. ప్రార్థన మనది కొద్దిగైనా సరే, అది 4 మాటలైనా సరే, దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మనం ప్రార్థన చేయాల్సిన అవసరం. దేవునికి చేసే ప్రార్థన విస్తారంగా ఉండాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? పౌలు చెప్తాడు, అర్థమయ్యే రీతిలో 5 మాటలు మాట్లాడిన చాలంటాడు. 10,000 మాటలు మాట్లాడటం కంటే అర్థమగు రీతిలో 5,000 మాటలు, అదే 5 మాటలు మాట్లాడిన చాలంటాడు కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఎన్ని మాటలు మాట్లాడితే అంత ఎక్కువగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడనే భావన సమాజంలో ఉన్నది. కానీ మనం అలాగూ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నీవు దేవుడికి ఇష్టానుసారమైనటువంటి ప్రార్థన చేస్తే 1-2 మాటల్లో దేవుడు అంగీకరిస్తాడు కదా. కనుక మనం మరి ఇతరుల వల్ల మనం మొన్న చూసాం, అన్ని జనుల వల్లే వ్యర్థమైనటువంటి విస్తరించి మనం మాట్లాడాల్సిన, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. వారైతే సమాజ మందిరంలో, తర్వాత బయట వీధుల్లో తమ యొక్క ప్రార్థన వారు దేవుడు అంగీకరిస్తాడని చెప్పి విస్తారంగా మాట్లాడతారు. మనం అలా చేయాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ ప్రార్థన విశ్వాససహితమైనది అయితే 1-2 మాటలతో దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. తర్వాత ఇక్కడ చూడండి, ఒకానొక సందర్భంలో పౌలు శీలలు దేవుని యొక్క సేవకి ఫిలిప్పి పట్టణానికి పోతారండి. ఫిలిప్పి పట్టణంలో దేవుని యొక్క అంటే క్రీస్తు యొక్క సువార్తను బోధిస్తూ ముందుకు పోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసమైనటువంటి యూదులు వచ్చి వారి మీద దుమ్మిగా పడి వారిని వారి యొక్క వస్త్రాలు తీసివేసి వారిని బెత్తంతో కొట్టాలని చెప్పి ఆజ్ఞాపిస్తారు. ఫిలిప్పీలకు రాసిన, అదే అపోస్తులకు రాసిన పత్రిక, అపోస్తుల కార్యము, క్షమించాలి, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము. ఇక్కడ వారిని చాలా దెబ్బలు కొట్టిన తర్వాత 23వ వచనంలో చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరి. బాగా కొట్టేశారు. వాళ్ళకి శరీరాలకి గాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఆ యొక్క గాయాలతోనే వారు తెసివేసి చెరసాల పడేసి కాళ్ళకి ఇలా బొండలు బిగించేసి వారు మరి వారి లోపలికి వెళ్ళి తలుపులేస్తారు. వారు ఏం చేశారు ఒకసారి చూడండి. 25వ వచనంలో వారు కాళ్ళకు బొండలు వేసి బిగించిన తర్వాత మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తన పాడుచుండేది, ఖైదీలు విడిచుండేది అని చెప్పి మనం చూస్తున్నాం. అప్పుడు ఏమైంది అంటే, అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిరను, వెంటనే తలుపులను నీవు తెలుసుకున్నాను, అందరి బంధకములు ఊడిపడను. అంటే దేవుడు ఇమీడియట్ గా ఆన్సర్ చేసేటువంటి ప్రార్థనలు ఉన్నాయనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత కొద్ది ఆలస్యంగా దేవుడు ఆలకించేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి మనసుతో, ఎలాంటి భావంతో మనం ప్రార్థన చేయాలి అనే విషయాలు మనం చూసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చూడొచ్చు. మన యొక్క ప్రార్థనలు దేవుడు ఎప్పుడు అంగీకరిస్తున్నాడు అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూసినట్లయితే, అయితే అతడు ఏ మాత్రమునో సందేహింపక విశ్వాసంతో అడగవలను. అడగుట అన్నా, ప్రార్థన చేయట అన్నా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్న దాదాపుగా అది ప్రార్థనతో సమానంగా మనం బైబిల్ ప్రకారం చూడొచ్చు.
కాబట్టి ఇక్కడ అతడు అంటే ఒక వ్యక్తి దేవుని ఎదురు నుంచి ఏదైనా పొందాలంటే ఏం చేయాలట? సందేహింపక విశ్వాసంతో ప్రార్థన చేయవలను, లేదా విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగములను పోలి ఉండును. అంటే అలాంటి వారికి ఏమైనా దొరుకుతుందా? ఏమంటున్నాడు 7వ వచనంలో? సందేహించేవారు ఎలాగున్నారు అంటే ప్రార్థనలో మనకు దొరుకుతుందా దొరకదా, దేవుడు ఇస్తాడా ఇవ్వడా అనే ఒక డౌట్ తో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి ఇవ్వడు అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతున్నది. చూడండి, అక్కడ అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గమందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకు ఏమైనా దొరుకునని తలంచుకొని రాదు. ఎలాంటి వ్యక్తులకు దేవుడు మరి కార్యాలను ఇవ్వట్లేదని అంటే ద్విమనసులకి, అంటే విశ్వాసంలో బలహీనైన వారికి, దేవుని సందేహంతో అడిగేట వారికి దేవుడు కార్యాలు ఇవ్వట్లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎలాంటి విధానంలో లేదా ఎలాంటి మనసుతో దేవుని ప్రార్థించాలంటే విశ్వాసంతో కూడినటువంటి మనసుతో మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు కార్యాలు ఇస్తాడా? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి తీయబడుతుంది అంటాడు కదా. అప్పుడు దేవుని అడిగితే దేవుడు ఇవ్వకుండా పోతాడా? ఖచ్చితంగా ఇస్తాడు. మీలో ఎవరికైనా ఒక కుమారుడు ఉండగా ఆ కుమారుడు వాడిని రొట్టెని అడిగిన పాములు ఇచ్చినా, తర్వాత బిస్కెట్ అడిగిన రొట్టెని అడిగినప్పుడు రాత్రి ఇచ్చినా అని చెప్పి అంటున్నాడు యేసుక్రీస్తు. ఇవ్వడు కదా. ఏ తల్లి కూడా తన కుమారుడు ఏదైనా కార్యం అడిగితే ఆ కుమారుడికి కావాల్సిన మంచి కార్యాలు ఇస్తాడు. అప్పుడు మనం దేవుని అడిగితే దేవుడు మన కార్యాలను సాధిస్తాడా లేదా ఇస్తాడా? ఖచ్చితంగా ఆయన చిత్తానుసారమైనది అయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంతే కదా. మన పిల్లలు కూడా మనకి అంగీకారమైంది లేదా అది మంచిదని అనిపిస్తేనే మనం ఇస్తాం. పిల్లలకి ఏది పెడుతుంది మనం ఇవ్వం కదా. ఏది పెడుతుంది తీసుకొచ్చి కొని ఉంచి పడినప్పుడు వాళ్ళకి ఇవ్వం కదా. అలాగే దేవుని చిత్తమైనటువంటి ప్రతి కార్యం దేవుడు అంగీకరిస్తున్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. చూడండి, మొదటి యోహాను 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. మొదటి యోహాను 3వ అధ్యాయం 22 ఏమంటున్నాడంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కనుక మనం ఏమి అడిగినో అది ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడు దేవుడు మనకిస్తున్నాడు అంటే ఏది అడిగితే అది ఇస్తాడా? కొంతమంది ఆ విధంగా అంటున్నారు. ఏది అడిగితే అది ఇవ్వటం కాదా? దేవుని యొక్క దృష్టికి ఇష్టమైనది అయితే, దేవుని యొక్క పనికి అది సహకరించబడేటువంటి కార్యం అయితే, లేదా నీ యొక్క శరీరానికి కావాల్సిన ఆరోగ్య కార్యం అయితే, అది దేవునికి చిత్తం అయితే నీకు ఇస్తాడని చెప్పి మనం చూస్తున్నాం. అంతేగాని దేవుడు ఏది పడితే అది ఇవ్వడం. ఉదాహరణకి పౌలు గురించి మనం వింటుంటాం. పౌలు తనలో ఉన్న ముళ్ళు కోసం ముమ్మారు దేవుడికి ప్రార్థన చేశానంటాడు. దేవుడు ఇచ్చాడా? నా కృప నీకు చాలును, ఇప్పటికీ సంతృప్తి పొందమని చెప్పి మాట్లాడతాం. అంటే దేవుడు అది ఆ యొక్క పౌరులో ఉంచడం దేవుడి చిత్తమైనది. కాబట్టి దేవుడు పౌరు అడిగిన వెంటనే ఇవ్వలేదు అనే విషయం మనం అక్కడ చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం ఆయన ఆజ్ఞలు గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేస్తున్నాం కనుక మనం ఏం అడిగినో అది ఆయన మనకి అనుగ్రహించడం అని చెప్పి అంటున్నాడు. అంటే ఏదైతే ఇస్తాడంటే కొంతమంది మరి దేవుని యొక్క లేఖనానికి అనుకూలం విరుద్ధమైనటువంటి కోరికలు కోరుతుంటారు. అది ఇవ్వడు దేవుడు. నీకు దేవుడు భూ సంబంధంగా కొన్ని క్షమించాలి, దేవుడు భూ సంబంధంగా కొన్ని వాగ్దానాలు చేశాడు. ఏమిటి ఆ యొక్క వాగ్దానాలు అంటే అన్నము, వస్త్రము, ఆ తర్వాత నివాసం, గూడు. ఆ యొక్క 3 కార్యాలను దేవుడు ఖచ్చితంగా మనకిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఇవి కాకుండా ఇంకేదైనా కార్యాలని దేవుడు మనకిస్తాడా అంటే ఖచ్చితంగా ఆయన చిత్తానుసారం అయితే ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆయన సేవకి పోవాలి, నాకు చిన్న సైకిల్ కావాలి, దేవుడు ఇస్తాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన సేవ చేయాలి కాబట్టి ఇస్తాడు. లేదా ఒక బైక్ కావాలి, ఇస్తాడంటే ఇస్తాడు. అంటే దేవుని యొక్క పని కోసం అది ఇస్తాడనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. అంతేగాని
నువ్వు దాన్ని తీసుకొని నీ యొక్క భోగాల నిమిత్తం నువ్వు వాడుకుంటే అది ఇస్తాడా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం చెప్తున్నాడు కదా, చూద్దాం ఒకసారి. అక్కడ పోయించి మరలా అక్కడికి వద్దాము. యాకోబు 4వ అధ్యాయము. చూడండి, అక్కడ 1వ వచనం 2వ వచనంలో, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు అని అంటున్నాడు. ఒకవేళ మీరు అడిగిన ఎందుకోసం అడుగుతారు? 3వ వచనం చూడండి. మీరు అడిగిన మీ భోగాల నిమిత్తం అడుగుతున్నారు, వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరకట్లేదు. మనం అడిగేటువంటి కార్యాలు మన యొక్క భోగాల కోసము లేదా మన యొక్క లాభాల కోసం అయితే దేవుడు ఖచ్చితంగా మనకి ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ దేవుని యొక్క పని కోసం మనం అడిగినట్లయితే, అయ్యా మరి నేను మీ పని చేయాలనుకుంటున్నాను, మీ పనికి నాకు కొంత సాధారణంగా ఒక బైక్ కావాలి, నేను పక్క ఊళ్ళలో పోయి స్వార్థ సేవ చేయాలనుకుంటున్నాను, లేదా పలానా గ్రామాల్లో పలానా ఇంటికి పోయి నేను స్వార్థ సేవ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక బైక్ కావాలంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అంతేగాని నేను సరదాగా తిరగాలి, నాకు ఆ బైక్ కావాలని చెప్పి ఒక నా మనసులో ఉండి దేవుని అడిగినట్లయితే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు అడిగినను మీ భోగాల నిమిత్తం మీరు అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకదు అని అంటున్నాడు. కనుక మనం అడిగేటువంటి ఆ యొక్క కోరిక అనేటువంటిది ఎలాగుండాలి అని అంటే దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడా అంటే ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచ్చిన చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14లో నేను చదువుతాను. మీరు నా నామమును దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు నా నామమును ఏమైతే అడుగుతారో తండ్రి మహిమపరచుటకై, తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును అంటాడు. తర్వాత 14 వచనం, నా నామమును మీరు నన్ను ఏమి అడిగినో అది చేతును అంటున్నాడు. అంటే ఏదైతే అది చేస్తాడా? అనవసరమైనటువంటి మనం ఏదో అడుగుతాం, నాకు కారు కావాలంటారు, అవసరం లేదు నాకు. లేదా ఒక పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటాను, అవసరం లేదు. ఇస్తాడా దేవుడు? ఇవ్వటానికి అవకాశం లేదు. ఒకవేళ నీకు అన్నాన్ని ఇవ్వాలా అంటే ఖచ్చితంగా అన్నం నీకు అవసరం, లేదా ఉండడానికి ఒక చిన్న గూడు అవసరం అంటే అవసరం, లేదా వస్త్రాలు ధరించుకోవడానికి వస్త్రాలు అవసరం అని అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు తెలుసు ఆయన చేసిన ప్రార్థన, నేర్పించిన ప్రార్థన. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో మనం మన యొక్క ఇష్టానుసారంగా మన యొక్క భోగాలను నెరవేర్చడం కోసమే మనం అడిగినట్లయితే దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించట్లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 66లో ఒక మాట ఉంది. ఇప్పుడు బైబిల్ తిప్పేస్తుంటే ఆ వచనం దొరికింది. చూడండి, కీర్తన 66వ అధ్యాయం 18-19 వచనాల్లో ఏమంటున్నాడంటే, నా హృదయములో నేను పాపములు లక్ష్యం చేసిన యెడల. ఒకవేళ మన హృదయంలో పాపాన్ని మనం పెట్టుకొని పాపములకు స్థానం ఇచ్చి పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే ప్రభువు నా యొక్క మనవిని వినకపోవును అంటున్నాడు. వాస్తవే కదా. దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయము ఎలాంటిదిగా ఉండాలంటే పవిత్రమైనదై ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు అలాంటి కార్యము అంటే దేవుని యొద్ద నుంచి ఆ కార్యాన్ని పొందాలంటే నేను దేవునికి ఏం చేయాలి? దేవునికి అంగీకారమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుడు నా కోరిక నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ప్రార్థనలు అనేకాలు ఉన్నాయి. మనం హిజ్కియా యొక్క ప్రార్థన వింటాం యెషయా గ్రంథంలో. హిజ్కియాను దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఈ యొక్క భూమి మీద నుంచి ఆయన తీసివేయాలనుకున్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవుని సన్నిధానానికి పోయి ఆయన కన్నీరు విడుస్తూ దేవుని ప్రార్థన చేశాడు. దేవా, నేను ఏ విధంగా నీ దృష్టికి
అనుకూలమైన దాన్ని చేశానో మీరు ఎరుగుదురు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ప్రార్థన చేస్తాడు కన్నీళ్లతో. దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆయనకి ఆ ఆ చంపాలనుకున్నట్టు ఆ మనసుని తీసివేసి దేవుడు 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్యాన్ని పొడిగిస్తాడు అనే విషయం మనకు తెలుసు. అంటే నేనేం చెప్పుకొస్తానంటే దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. తర్వాత నేను ఈరోజు బయట ఒక వ్యక్తి ఎలాగ ప్రార్థన చేయకూడదు అనే విషయాలు చెప్పాను. ఒకటి, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు లేఖనానుసారమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వందనాలు చెప్పినా దేవుడు అంగీకరిస్తాడా? లేదా ప్రభువా యేసుక్రీస్తు ప్రార్థన చేసినా దేవుడు అంగీకరిస్తాడా? ఈ విషయాలు మనం ఆలోచించాలి. చాలా సార్లు మనం చెప్తున్నామే కానీ మనం దాన్ని ఆచరణలో పట్టలేకపోతున్నాం. మొన్న బాబు గారు, ఆయనకి తెలియదు, యాక్చువల్గా ఆయన స్కూల్ హెడ్ మాస్టరే కానీ ఆయన బైబిల్ లేఖనాలు ఏం తెలియదు. ఆయన తెలియనటువంటి అందువలన మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చుగా అంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. యేసుక్రీస్తు ఏం చేశా అంటే, నా అంతటి నేను ఏం మాట్లాడలేదు, నా తండ్రి ఏది చెప్పుట నేను విన్నానో, నా తండ్రి ఏది పలుకుటి నేను విన్నానో దాన్ని మాత్రమే చెప్పానని అన్నాడు. అంతే తప్ప అప్పుడు నేను ఏది ఇష్టం వచ్చినట్టుగా లేదా దానికి పర్యాయ పదాలు పెట్టడం కుదరదు. ప్రభు అని చెప్పకూడదు, లేదా వదనాలని చెప్పకూడదు, లేకపోతే అయ్యా అని అనకూడదు, నాయన అనకూడదు అనే విషయాలు మనం చూసాం. కాబట్టి వాటిని వినేటువంటి మనసు ఉంటే, లేఖనం ఇలాగ చెప్తుంది కాబట్టి లేఖనానుసారంగా నేను ప్రార్థన చేసి లేఖనానుసారంగా జీవిస్తాననే ఒక ఆలోచన మనకు కనుక ఉంటే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. కాబట్టి ఈ ప్రార్థన అనే అంశాన్ని ఈ యొక్క తరగతితో మనం ఫుల్ స్టాప్ పెడదాం. ప్రభు చిత్తం అయితే మరలా ఎప్పుడైనా మధ్యలో వచ్చినప్పుడు మనం ఒకసారి దాని గురించి అసలు ఎలాగూ చేయాలి, మనం ఎలాంటి పదాలను ఉపయోగించకూడదు అనే విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి దీంట్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా శేఖర్ బ్రదర్? ఏమీ లేవు బ్రదర్. ఓకే, రామకృష్ణ గారు. రామకృష్ణ గారు మ్యూట్ లో ఉన్నారు. నాదొక ప్రశ్న.